సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అదే. ఆ, అది మీరు పెట్టింది చూసాను సార్ నేను ఇప్పుడు. ఓకే. ఆ, ఇప్పుడు దీనికి ఏమన్నా రెమెడీ ఏదైనా చేయమంటారా? అదే మీకు ఇందులో రాశాను కదా, ప్రస్తుతం మీకున్న పరిస్థితి రీత్యా. ఉమ్, ఆ, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మీరు ఇచ్చిన టైము 4 నుంచి 5 గంటల మధ్యలో అని చెప్పారు. అవును సార్, అవును. ఓకే, అది అయిపోయింది. మీరు పుట్టినప్పుడే శని మహర్దశ కాలం అయిపోయింది. సో అవునవును, అంటే నాకు ఆల్మోస్ట్ మీరు అన్నది వాస్తవమే సార్. ఎందుకంటే ఉమ్, నాకు ఊహ తెలిసిన తర్వాత ఎవ్రీ సాటర్డే రోజు కంపల్సరీ నాకు ఏదో ఒక దెబ్బ తాకుతూనే ఉండేది. ఓకే. ఓకే. నాకు ఇది ఆల్మోస్ట్ 2000 పీరియడ్ వరకు కూడా ఆ, ఎవ్రీ సాటర్డే కంపల్సరీ నాకు ఒక యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ అయింది ఓకే. ఆ టైంలోనే. ఓకే. సాటర్డేనే, అది కూడా బాగా ఉమ్, గుర్తుంది లైఫ్ లో. ఉమ్, ఉమ్, అట్లా సాటర్డే వచ్చిందంటే రక్తం చూడాల్సిందే, అట్లా ఉండే నా పరిస్థితి అప్పుడు. అదేలేండి. కానీ అవుట్ ఆఫ్ దట్ పోయింది. అయితే ఏంటంటే చిన్న వయసులోనే ఈ చెడు గ్రహాలు కాలం అనేవి వెళ్ళిపోతే బెటర్ మనకి. ఉమ్, ఎందుకంటే చిన్న వయసులో తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటాము, ఏదన్నా మంచి చెడు అయితే చూసుకుంటారు. అదే అదే. తర్వాత యవ్వనము అండ్ మిడిల్ ఏజ్ వరకు కూడా చెడు గ్రహాలు ఉండి వెళ్ళిపోతే మంచిదే. ఇక లాస్ట్ కి ఉమ్, మంచి గ్రహాలు ఉన్నాయనుకోండి, ఒక 40+ తర్వాత మనం ఉమ్, కొంచెం సేఫ్ గా ఉంటాం అన్నట్టు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎందుకంటే అప్పటి వరకు మనకు ఓపిక ఉంటుంది పోరాడడానికి, ఏ కష్టం వచ్చినా కానీ. కరెక్ట్ సార్ మీరు సరే, అన్నది. ఓకే, అదేండి. అయితే ఉమ్, తదుపరి బుధ మహాదశ మీకు మంచిదే అంట. నేను ఆ ఉమ్. టైం కూడా రాశాను మీకు. అవును అవును, రాశారు రాశారు. ప్రతి దశ ఏ ఏ సంవత్సరంలో వస్తుంది ఏంటి అనేది. సో ఉమ్, మంచి దశ అది కూడా. మధ్య మధ్యలో ఉమ్, ఏంటంటే ఆ దశకి ఇప్పుడు ఉమ్, మీకు బుధ మహాదశ కాలం మంచిదని రాశాను. ఉమ్. అయితే ఏమవుతుందంటే ఆ దశలో అంటే బుధుడు ఒక్కడే గ్రహం కాదు కదా, 9 గ్రహాలు ఉంటాయి. అవును. ఆ మిగతా 8 గ్రహాలు ఈ బుధ మహాదశలో అవి కూడా వచ్చి వెళ్తుంటాయి. అందులో కొన్ని ఇప్పుడు శనీశ్వరుడు గాని ఉమ్, ఆల్రెడీ మీకు శని మహాదశ అయిపోయింది కాబట్టి బుధ మహాదశలో శని వచ్చినా ఇంకేం చేయలేరు అన్నట్టు అతను. ఓకే. అంటే అతను బలం కోల్పోయాడు. మహా అయితే ఒక 100కు ఒక 10% ఉంటుంది అంతే. అచ్చా అచ్చా, ఆ ఓకే. మహాదశ అవ్వలేదు అనుకోండి, ఎక్కువగా ఉమ్, ఎఫెక్ట్ ఉంటుంది. అదే అదే, అర్థమైంది. అర్థమైందా? సో అతను మీకు ఆ చిన్నప్పుడు మహర్దశ అయిపోయింది, దానికి రిజల్ట్ కూడా మీరు చూశారు కాబట్టి. అండ్ ఉమ్. ఇప్పుడు నెక్స్ట్